పబ్లిక్ అవేర్నెస్లో భాగంగా బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ వాటి వివరాల గురించి తెలుసుకోవడం. బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ అంటే చేతికి సరఫరా చేసే నరాలు బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి నెక్ లెవెల్లో, నెక్ నుంచి చేతికి సరఫరా చేసే నరాలు డ్యామేజ్ అయినప్పుడు ఎలా ఉంటుంది, వాటిని ఇంజురీ అవ్వకుండా ఏం ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అండ్ అవుట్కమ్ వివరాలను మనం తెలుసుకుంటాం. సో ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ అసలు ఎలా అవుతాయి, ఎప్పుడు అవుతాయి, ఎందుకు అవుతాయి అని ముఖ్యంగా అనుకుంటే, రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో మనం ఈ ప్రాబ్లమ్స్ని చూస్తూ ఉంటాం. మామూలుగా మనకు తెలిసి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో టాప్ టు బాటము మెయిన్గా హెడ్ ఇంజరీ గురించి మెయిన్ వర్రీ అవుతూ ఉంటాం. హెడ్ ఇంజరీస్ ఎక్కువగా అవుతుంటాయి. అందుకే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్పడం అంటే హెడ్ ఇంజరీస్ని ప్రివెంట్ చేయడం. ఎందుకంటే హెడ్ ఈజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ ద బాడీ. అది డ్యామేజ్ అయిపోతే డిసబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకు హెల్మెట్ పెట్టుకోమని చెప్తూ ఉంటారు. అందుకే సీట్ బెల్ట్స్ లో. సో ముఖ్యంగా ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అనేది 2 వీలర్ రైడ్ చేసే వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే కింద పడిపోతాం. 4 వీలర్లో అనుకోండి కింద పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందులో నుంచి మరీ స్పీడ్గా ర్యాష్ చదివితే ముందుకు ఫ్రంట్ పేరల్ నుంచి బయటకు వస్తాం. కానీ అదర్వైజ్ మెజారిటీ 2 వీలర్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అది కూడా స్పీడ్ డ్రైవ్ చేసే వాళ్ళలో, ముఖ్యంగా టీనేజర్స్లో మనము ఈ ఇంజురీస్ని చూస్తుంటాం. సో కింద పడ్డప్పుడు స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్లో, హై వెలాసిటీ ఇంజురీస్లో ఉన్నప్పుడు చాలా వరకు పాలిట్రామా అంటాం. అంటే హెడ్ ఇంజరీ, అదర్ ఇంజరీస్, ఓపెన్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ అవన్నీ మనకు కామన్గా తెలిసిందే. కానీ ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అనేది కూడా చాలా డిజాస్ట్రస్ ప్రాబ్లమేటిక్ కండిషను. అది అందరము అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. సో ఈవెన్ కామన్ పబ్లికే కాదు, ఈవెన్ డాక్టర్స్ కూడా దీన్ని కొన్ని సందర్భాలలో మిస్ అయిపోతుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్లో భాగంగా హెడ్ ఇంజరీస్, అదర్ ఇంజరీస్, అబ్డామినల్ ఇంజరీస్, ఫ్రాక్చర్స్ ఏదైనా ఉంటే ఎమర్జెన్సీగా సర్జరీలు చేయడము, లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్ చేస్తుంటారు. కానీ ఇలాంటి బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ లైఫ్ సేవింగ్ ఎమర్జెన్సీ కాదు. కానీ లాంగ్ రన్లో డిజబిలిటీ అంటే ఏంటి, చెయ్యి మనకు చూస్తుంటాం పక్షపాతం రావడం, కాళ్ళు పడిపోవడం, చెయ్యి పడిపోవడం చూస్తుంటాం. అలాగే ఇది యాక్సిడెంట్ వల్ల జరుగుతూ ఉంటుంది. 99% ఈ ఇంజరీస్ యాక్సిడెంట్స్ వల్ల అవుతుంటాయి అన్నమాట. అందుకు అది ఎడమ సైడే కానీ కుడి సైడే కానీ ఎక్కువగా నరాల ఇంజరీ దెబ్బతిన్నందువల్ల చచ్చుపడిపోతాయి. అవి మనం ఎమర్జెన్సీగా యాక్సిడెంట్ అయిన తర్వాత మనము అంత ఈజీగా ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. ఎందుకు అని అంటే మిగతా ఇంజరీస్, అసోసియేటెడ్ ఇంజరీస్ ఉంటాయి, మనం వాటిని అడ్రస్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఈ ఇంజరీస్ మిస్ అయిపోతాము. లేదా ఈ ఇంజరీస్ అంటే తెలియకుండా పోతుంది, తెలియదు అసలు ఈ ఇంజరీస్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని అటెండ్ అవ్వాలి అనేది కూడా తెలియదు అనమాట. అందుకు కూడా మిస్ అయిపోతుంటాం. సో ఆయన హెడ్ ఇంజరీస్ నుంచి, అదర్ ఇంజరీస్ నుంచి ఒకవేళ రికవర్ అయి బయటపడిన తర్వాత దీని గురించి వాళ్ళు వర్రీ అవుతూ ఉంటారు. కాబట్టి మనకి ఇప్పుడు ఏంటంటే ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ కూడా మనము అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యాజ్ ఎ హోల్ ఎగ్జామినేషన్ చేస్తారు. టాప్ టు బాటమ్ అన్ని ఎగ్జామిన్ చేసేసి ఏమేమి ఉన్నాయి డిఫిసిట్స్ అవన్నీ కూడా చూస్తుంటారు. కొందరికి ఐడియా ఉండదు, కొందరికి కొన్ని హాస్పిటల్ సెటప్స్లో ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వరు, అందుకని మిస్ అయిపోతుంటారు. సో ఈవెన్ కొంతమంది డాక్టర్లకు కూడా దీని గురించి అవగాహన తక్కువగా ఉంటుంది, అవగాహన ఉండకుండా పోతుంది. సో నేను చెప్పేది అంటే బ్రేకిల్ ప్లెక్సస్ అనే కండిషన్ కూడా ఉంటుంది. అది మెజారిటీ యంగ్ ఇండివిజువల్స్లో అవుతుంది. అది కూడా 2 వీలర్ రైడ్ చేసే వాళ్ళలో ఎక్కువగా అవుతూ ఉంటుంది. అసోసియేటెడ్ ఇంజరీస్ కూడా ఉంటుంటాయి. అల్టిమేట్గా ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి మామూలుగా ఏంటి, చెయ్యి పడిపోకపోవడం, చెయ్యి లిఫ్ట్ అవ్వకపోవడం. మీరు కనుక అక్కడ చూస్తే సర్జరీకి ముందు ఎడమ చెయ్యి పనిచేస్తుంది, మోచేయి ముడుచుకుంటున్నాడు అండ్ లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తుతూ ఉన్నాడు. అది వర్కింగ్ హ్యాండ్. రైట్ హ్యాండ్ అసలు కదలిక లేదు, చెయ్యి ముడుచుకోవడం లేదు, పైకి ఎత్తడం లేదు. సో ఆ కండిషన్ అంటే ఏంటి, భుజం లేకపోవడమే కానీ, ఎల్బో ముడుచుకోకపోవడమే కానీ, హ్యాండ్ ముడుచుకోకపోవడమే కానీ, స్పర్శ లేకపోవడము, తిమ్మిరిగా ఉండడము, కదలిక లేకపోవడం, ఇవన్నీ లక్షణాలు అన్నమాట. వీటిని మనం గ్రహించాలి. గ్రహించిన తర్వాత ఇన్ టైంలో అంటే కొందరు గ్రహించినా కూడా తన్ని ఫిజియోథెరపీతో కంటిన్యూ చేస్తూ ఉంటుంటారు రికవరీ కోసం. అది అన్ని టైంలలో అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అనేది 5 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ టైపు, సెకండ్ టైప్ ఆఫ్ ఇంజరీ అంటే మైనర్ ఇంజరీస్ ఉంటే రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి.
అది కూడా మనకి విత్ ఇన్ 3 months లో రికవరీ అవ్వడం, మనం ప్రోగ్రెసివ్నెస్ని మనం నోటీస్ చేస్తూ ఉండాలి. అలా ఉంటే మనం ఎక్స్టెండ్ చేయొచ్చు రికవరీ కోసం. ఒకవేళ 3 months లో రికవర్ అవ్వలేదు అని అంటే, ఆ సివియారిటీ కనుక ఎక్కువగా ఉంటే ఈవెన్ 3 months కూడా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మనం ఇమీడియట్గా లైఫ్ రిస్క్ నుంచి బయటపడే ఇంజరీస్ని కనుక మనం అటెండ్ అయిన తర్వాత బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీకి మనం వెళ్ళవచ్చు. ఎర్లియస్ట్ అనుకున్న విత్ ఇన్ 2 weeks కూడా మనము ఆపరేషన్కి మనం ప్లాన్ చేయవచ్చు. సో ఆపరేషన్లోకి ముందు ఈ పేషెంట్ కండిషన్ అసెస్మెంట్ అనేది అవసరం ఉన్నప్పుడు ఎంఆర్ఐ బ్రేకిల్ ప్లెక్సస్, ఎంఆర్ఐ న్యూరోగ్రామ్ అంటాం, ఆ టెస్ట్ ఒకటి మనం చేయిస్తూ ఉంటాము. అది బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత మనం క్లినికల్ డయాగ్నోసిస్ మెయిన్ ఇంపార్టెంట్. క్లినికల్గా మనకి కండిషన్ ఎలా ఉంది అనేది మనది మెయిన్ ఇంపార్టెంట్. ఆ క్లినికల్ కండిషన్ డయాగ్నోసిస్ అయిన తర్వాత సర్జికల్గా ప్లాన్ చేయవచ్చు. సర్జరీలో భాగంగా ఏం చేస్తామంటే నరాల నుంచి నరాలు కంప్లీట్గా ఊడిపోయినాయా, కట్ అయిపోయినాయా, ఎన్ని నరాలు, మొత్తంగా 5 నరాలు ఉంటాయి అందులో, C5 to T1 అని, C5, C6, C7, C8, T1 అని. సో ఆ నరాలు కట్ అయిపోయి ఉంటే ఈ లెవెల్లో కట్ అయిపోయినాయి అనే దాన్ని బట్టి మనకు నరాలకు సర్జరీ ఉంటుంది. కట్ అయిపోయిన నరాలను జోడించడమే కానీ, కట్ అయిపోయిన నరాలకి గ్యాప్ ఉండి జోడించలేకపోతే గ్రాఫ్ట్లు తీసి వేయడమే కానీ, లేదంటే పక్క చేతి నుంచి నరాలు బారో చేసి మనం ఇటు సైడ్ నుంచి చేయడం కానీ, రకరకాల ప్రొసీజర్లు ఉంటాయి. అది డిపెండింగ్ అపాన్ ద కండిషన్. సో ఈ కండిషన్ కనుక మనము ఉన్నప్పుడు ఆపరేషన్ కనుక మనం ఇన్ టైంలో చేసుకోగలిగితే ఈ పోస్ట్ సర్జరీ అనేది, సర్జరీ తర్వాత చూస్తే కనుక లెఫ్ట్ హ్యాండ్ ఎలాగైతే ఎలుక ముడుచుకుంటున్నాడో రైట్ హ్యాండ్ అలాగే ముడుచుకుంటాడు. లెఫ్ట్ హ్యాండ్ ఎలాగైతే మనకు ఓవర్ హెడ్ అఫెక్షన్ పైకి లేపుతున్నాడో రైట్ హ్యాండ్ అలాగే లేపగలుగుతాడు. అది మీరు ఫోటోలో క్లియర్గా చూడగలుగుతారు. సో ఇది ఆపరేషన్ తర్వాత వచ్చిన రిజల్ట్ అనమాట. సో చాలా మంది ఏంటంటే ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ తెలిసినా కూడా ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తూ, ఫిజియోథెరపీని కంటిన్యూ చేస్తూ మన గోల్డెన్ టైం మిస్ అయిపోతూ ఉంటారు. అంటే ఏంటి, రికవరీ ఉందా లేదా అనేది మనము 3 months కట్ ఆఫ్ టైము. 3 months లోపల ఏ మిత్రం రికవరీ లేకపోతే సర్జరీకి వెళ్ళాలి. 3 months కంటే ముందు కూడా మన క్లినికల్ ఎగ్జామినేషన్లో కండిషన్స్ని మనకు అర్థమవుతుంది. అది అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేకపోతే కనుక వితిన్ ఎర్లియస్ట్గా కూడా మనము 2 weeksలో సర్జరీకి ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ 3 months రికవరీ కూడా లేదు వెయిట్ చేసినప్పుడు అనుకుంటే ఎర్లీ ఆపరేషన్ ప్లాన్ చేయాలి. కొంతమంది అలాగే కంటిన్యూస్గా మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ ఫిజియోథెరపీ కంటిన్యూ చేస్తూ ఉంటారు, లేట్గా ప్రజెంట్ అవుతారు. ఒకవేళ 1 year దాటిపోయిన తర్వాత కనుక సర్జరీకి వస్తే సర్జరీ అవుట్కమ్ రిజల్ట్స్ మనము ఎక్స్పెక్టెడ్గా ఉండవు అన్నమాట. సో ఆ విధంగా పేషెంట్స్ బెనిఫిట్ అవ్వలేరు. ముఖ్యంగా నేను టీనేజర్స్లో ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము అని అన్నట్టుగా, ఒకవేళ అంటే యంగ్ ఇండివిజువల్స్లో మనం కనుక ఆపరేషన్ చేస్తే బెటర్ రికవరీ, ఎర్లీ రికవరీ ఉంటుంది. ఏజ్ పైన పడ్డ వాళ్ళల్లో కనుక సర్జరీ కనుక చేస్తే రికవరీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు అని అంటే మనము ఆపరేషన్ చేసిన తర్వాత నరువులు కట్ అయిపోయిన నరువులు జోడించినప్పుడు అది రోజుకు 1 mm పెరుగుతుంది నర్వ్ అనేది. ఈ లెవెల్లో నుంచి కట్ అయినప్పుడు టిప్ వరకు ఇక్కడికి రావాలి, ముడుచుకోవాలి, కదలికలు రావాలన్నప్పుడు రోజుకు 1 mm నరువు గ్రో అవుతుంది. మొక్క మనము నాటినప్పుడు మొక్క ఎట్లయితే పెరుగుతుందో రోజుకు కొంచెం మనకు తెలియకుండా, సో నరాలు కూడా అలాగే పెరుగుతాయి అన్నమాట. అది ఆపరేషన్ చేసిన 2 నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది. కొందరికి 1 నెల, 2 యావరేజ్గా 2 monthsకి అవి గ్రో అవుతాయి. అల్టిమేట్గా ఒక రికవరీ రావడానికి కూడా మనకు నెలలు పడుతుంది అనమాట. ఈ పర్టికులర్ పేషెంట్కి దాదాపు ఒక 4 నెలలు పట్టింది. ఈరోజు ఆపరేషన్ చేసాము, రేపే రికవర్ అవ్వదు. సో అందుకు ఆపరేషన్ చేసే ముందు వరకు మనము ఫిజియోథెరపీ అనేటివి కూడా ఉంటుంటాయి. అవన్నీ కూడాను బ్రేకిల్ ప్లెక్సస్ సర్జరీస్ ఎవరైతే చేస్తారో ఆ సర్జన్ దగ్గరికి వెళ్ళి ఈ సర్జరీస్ కనుక మనము చేయించుకోగలిగితే బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే కంప్లీట్గా పని చేయలేనప్పుడు వాళ్ళకి ఇంకా డిసేబుల్డ్, హ్యాండిక్యాప్ అయిపోతారు, వాళ్ళు ఇంక ఏ పని చేసుకోలేరు. కాబట్టి ఆ గోల్డెన్ పీరియడ్ మిస్ అవ్వక ముందు, అంటే మనము అవకాశం ఉంటే కండిషన్ని బట్టి, ఏజ్ని బట్టి అప్ టు 1 year, 1.5 year లోపు కూడా ఆపరేషన్ చేస్తుంటాం. కానీ అవుట్కమ్ రిజల్ట్స్ అనేవి అంత గ్రేట్గా ఉండవు. అందుకని ఎర్లియస్ట్గా చేయాలి. ఈ బ్రేకిల్ ప్లెక్సస్ కండిషన్ని మనము పబ్లిక్లో అవేర్నెస్గా తీసుకువెళ్ళి ఈ కండిషన్ వచ్చినప్పుడు బ్రేకిల్ ప్లెక్సస్ ఆపరేట్ చేసేది, అంటే ఈ బ్రేకిల్ ప్లెక్సస్ ఆపరేట్ చేసే ప్లాస్టిక్ సర్జన్స్, కొంతమంది న్యూరో సర్జన్స్, ఆర్థోపెడిషన్స్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు దీంట్లో కనుక ఎక్స్పర్టైజ్ అయ్యి ఉంటే
అందరూ ఏ ప్లాస్టిక్ న్యూరో ఆర్థోలో చేయలేరు, ఒకవేళ వాళ్ళకి దీంట్లో అనుభవం లేకపోతే. కాబట్టి ఈ బ్రేకిల్ ప్లెక్సస్ సర్జరీస్ చేసుకుంటే మంచి రివార్డింగ్ ప్రొసీజర్స్, నార్మల్ రికవరీ అవుతుంది. చేయలేకపోతే కంప్లీట్గా చచ్చబడిపోతుంది. పబ్లిక్లో దీని గురించి అవగాహన తక్కువగా ఉంది. ఈవెన్ డాక్టర్స్లో కూడా దీని గురించి తెలియదు చాలామందికి. కాబట్టి యాక్సిడెంట్స్ అయినప్పుడు మనము వేరే కండిషన్సే కాకుండా చెయ్యి పనిచేస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి.